వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. కర్ణుడు మహాభారతంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విషాదభరితమైన పాత్రల్లో ఒకరు. అతని జీవితంలోని ప్రధాన సూత్రాంశం శాపాలు మరియు దురదృష్టాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతని శక్తి, సామర్థ్యం, దాతృత్వం, ధైర్యం ఎంతో గొప్పవైన ఆయన జీవితంపై కఠోర శాపాలు ప్రభావం చూపాయి. ఈ శాపాలు అతనిని కేవలం యోధుడిగానే కాకుండా ఒక విషాద పురుషునిగా మార్చాయి. ఈ క్రమంలో కర్ణుడికి అనేక శాపాలు ఎలా దక్కాయో, అవి అతని జీవితంలో ఎలా ప్రభావం చూపాయో వివరిద్దాం. కర్ణుడి జన్మ మరియు జీవిత నేపథ్యం. కర్ణుడు సూర్యదేవుడి మరియు కుంతీదేవి కుమారుడు. కుంతి సూర్యుని నుండి ఆశీర్వాదంగా కర్ణుడిని పొందింది. కానీ అప్పటికి ఆమె వివాహం కాకపోవడంతో ఈ సమాజంలో ఈ సంఘటన సిగ్గుచేటుగా భావించబడింది. కుంతి కర్ణుడిని బండ మీద వదిలి అతని గురించి మరిచిపోవడానికి ప్రయత్నించింది. కానీ కర్ణుడు ఓ శూద్రవర్గ కుటుంబం వద్ద పెరిగాడు. అతని శక్తి, ధైర్యం, దాతృత్వం అనేక సంఘటనలో ప్రస్ఫుటమయ్యాయి. కానీ సమాజం అతన్ని ఎప్పటికీ సూతపుత్రుడు అనే కోణం నుండి చూసింది. అతని జన్మకు సంబంధించిన ఈ నేపథ్యం అతని జీవితాంతం శాపాలుగా మారింది. అతని ప్రతిభ ఉన్నప్పటికీ సమాజం అతనికి సరైన గుర్తింపునివ్వలేదు. సూత్రపుత్రుడిగా పరిగణించబడిన కారణంగా అతని ధనుర్విద్య, సామర్థ్యం గుర్తింపబడలేదు. ఈ విషాదకర పరిస్థితులు అతని జీవితంలో ప్రధానంగా 3 శాపాల రూపంలో వ్యక్తమయ్యాయి. పరశురాముని శాపం. కర్ణుడు ధనుర్విద్యలో అత్యంత ప్రతిభావంతుడైన వ్యక్తిగా మారాలని ఆశించాడు. కానీ ఆ సమయంలో బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే యుద్ధ విద్యలు నేర్చుకునే హక్కు కలిగి ఉండేవారు. కర్ణుడు సూర్యుని కుమారుడైన సూతపుత్రుడిగా పరిగణించబడినందున ద్రోణాచార్యులు అతనికి శిక్షణ ఇవ్వకపోయారు. దాంతో కర్ణుడు పరశురాముని వద్ద శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాడు. పరశురాముడు క్షత్రియుల పట్ల విపరీతంగా ద్వేషం కలిగిన వ్యక్తి. అందువల్ల అతను కేవలం బ్రాహ్మణులకు మాత్రమే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాడు. కర్ణుడు పరశురాముని వద్ద శిక్ష పొందడానికి బ్రాహ్మణుడిగా మోసపూరితంగా ప్రవేశించాడు. ఈ శిక్షణ సమయంలో కర్ణుడు పరశురాముని నుండి శస్త్ర విద్యలో అనేక కీలక విద్యలను నేర్చుకున్నాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుని ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఒక విషపూరిత తుమ్మిద అతన్ని కరిచింది. కానీ కర్ణుడు తన గురువు నిద్రలో నుండి లేవకూడదని భావించి తాను అనుభవిస్తున్న బాధను మౌనంగా సహించాడు. పరశురాముడు నిద్ర లేవగానే కర్ణుడి సహనాన్ని చూసి అనుమానపడి అతను నిజమైన బ్రాహ్మణుడా కాదా అని ప్రశ్నించాడు. కర్ణుడు బ్రాహ్మణుడు కాదని తెలుసుకున్నప్పుడు పరశురాముడు తీవ్రంగా కోపంతో అతన్ని శపించాడు. నువ్వు నేర్చుకున్న విద్యను అత్యంత అవసరమైన సమయంలో మర్చిపోతావు. ఈ శాపం కారణంగా కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జున్ని ఎదిరించేటప్పుడు బ్రహ్మాస్త్రాన్ని సక్రమంగా ఉపయోగించలేకపోయాడు. అర్జునితో సమానమైన ధనుర్విద్య నైపుణ్యం ఉన్నప్పటికీ ఈ శాపం అతని అత్యంత కీలక సమయంలో దెబ్బతీసింది. భూమిదేవి శాపం. కర్ణుడి జీవన విధానంలో మరో శాపం భూమి దేవి నుండి వచ్చింది. ఒక సందర్భంలో కర్ణుడు తన రథచక్రాన్ని భూమిలో దించుకొని సవరించేందుకు ప్రయత్నించాడు. దీనివల్ల భూమికి నష్టం కలిగిందని భావించిన భూమిదేవి అతనికి శపించింది. నీ రథం యుద్ధంలో అత్యంత కీలక సమయంలో భూమిలో కూరుకుపోతుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునితో పోరాడుతున్నప్పుడు కర్ణుని రథం ఈ శాపం ప్రకారం భూమిలో కూరుకుపోయింది. ఇది కర్ణుడి యోధుని శక్తిని పూర్తిగా తగ్గించడంతో పాటు అతని పతనానికి కారణమైంది. ఈ శాపం కర్ణుడి ఒక సాధారణ యోధుడిగా మాత్రమే కాకుండా ఒక దురదృష్టవంతుడిగా కూడా చరిత్రలో నిలబెట్టింది. బ్రాహ్మణుడి శాపం. ఒకప్పుడు కర్ణుడు అడవిలో వేటకు వెళ్ళాడు. తన దూరదృష్టి ద్వారా కర్ణుడు ఒక జింకను చూస్తూ దానిని వేటాడి చంపేశాడు. కానీ ఆ జింక వేషంలో ఉన్నది ఒక బ్రాహ్మణుడి గోవు అని అతనికి తెలియదు. బ్రాహ్మణుడు
తీవ్ర కోపంతో కర్ణుడిని శపించాడు. నువ్వు చంపిన విధంగా నువ్వు కూడా యుద్ధంలో నీ రథం మీద ఉండగా నీ ప్రాణాలను కోల్పోతావు. ఈ శాపం కూడా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని చేతిలో అతని మరణానికి కారణమైంది. ఈ శాపం కూడా కర్ణుడి జీవితంలో ఒక కీలక అంశం. అతని విధిని మారుస్తూ అతని మరణానికి దారితీసింది. కుంతీదేవి మరియు కుంతీదేవి కర్ణుడి జన్మ తల్లి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాబోయే సమయంలో అతని వద్దకు వెళ్ళింది. ఆమె అతని నిజమైన తల్లి అని వెల్లడించి అతన్ని పాండవులతో కలవమని కోరింది. కానీ కర్ణుడు తన స్నేహితుడు దుర్యోధనుని పట్ల విధేయతను పాటిస్తూ తన విధిని అంగీకరించాడు. కుంతీదేవి అతని ప్రాధేయపడి అతని సోదరులను చంపవద్దని కోరింది. కర్ణుడు అంగీకరించి యుద్ధంలో కేవలం అర్జున్ని మాత్రమే చంపడానికి ప్రయత్నిస్తానని వాగ్దానం చేశాడు. కర్ణుడు కుంతీదేవిని గౌరవించినప్పటికీ తన విధేయత కారణంగా తన జీవితం విషాదమయమైంది. కర్ణుని వ్యక్తిత్వం. కర్ణుడి జీవితంలోని ప్రధాన అంశం అతనికి ఎదురైన దురదృష్టాలు మరియు శాపాలు. కానీ అతను ఎప్పుడు తన శక్తులను, ధైర్యాన్ని కోల్పోలేదు. అతనికి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అతను ఎప్పటికీ తన ధర్మం నుండి దూరంగా పోయిన వ్యక్తి కాదు. అతని జీవితంలో ఎదురైన అనేక ఇబ్బందులను అతను సానుకూలంగా స్వీకరించాడు. అతనికి ఎదురైన అన్యాయాలు అతనిని బలహీనపరచలేదు, కానీ మరింత ధైర్యవంతుణ్ణి చేశాయి. అతను తన విధిని అర్థం చేసుకొని దానిని స్వీకరించి జీవించడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. శాపాల ప్రభావం. కర్ణుడికి ఎదురైన ఈ శాపాలు అతని జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అతని ప్రతిభ మరియు శక్తులు ఉన్నప్పటికీ ఈ శాపాలు అతనికి ఆఖరికి అతని విధిని మార్చాయి. పరశురాముని శాపం కారణంగా అతను తన శక్తులను సక్రమంగా వినియోగించలేకపోయాడు. భూమిదేవి శాపం కారణంగా అతని రథం భూమిలో కూరుకుపోయి అతని మరణానికి దారితీసింది. బ్రాహ్మణుడి శాపం కూడా అతనికి మరణం తెచ్చింది. మహాభారతంలో కర్ణుడు అనేక దానాలు ఇచ్చాడు. వాటిలో ప్రతి ఒక్కటి తన ప్రత్యేకతను కలిగి ఉంది. కర్ణుడు తన ధన సంపదను, శక్తిని మరియు ప్రజల మధ్య ఉన్న సంబంధాలను తన దానాల ద్వారా వ్యక్తీకరించాడు. ఈ కట్టెలో కర్ణుడు ఇచ్చిన ప్రధాన దానాల ప్రాముఖ్యతను, వాటి విభాగాలను మరియు ప్రత్యేకతలను పరిశీలిస్తాం. శారీరక దానం. శారీరక దానం అనేది మన శరీరాన్ని, కౌశల్యాన్ని మరియు సమర్థతను ఉపయోగించి ఇతరులకు సహాయపడే ప్రక్రియ. కర్ణుడు శారీరక దానం చేసేటప్పుడు కర్ణుడు యుద్ధంలో పాల్గొనడం ద్వారా తన శక్తిని, సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అతను తన శక్తిని పాడు చేయడం ద్వారా తన స్నేహితులకు మరియు పేదలకు రక్షణ అందించాడు. కర్ణుడు పోరాటంలో తన పట్ల ఉత్సాహం చూపించడానికి సిద్ధంగా ఉండేవాడు. దానితో పాటు ఇతని స్నేహితులకు సహాయం చేయడం ద్వారా పౌరాణిక వ్యక్తిత్వం ప్రదర్శించాడు. ఆర్థిక దానం. ఆర్థిక దానం అనేది బహుళంగా దాతృత్వాన్ని ప్రదర్శించే ఒక మార్గం. కర్ణుడు తన ధనాన్ని పేదలకు మరియు అవసరమైన వారికి ఇచ్చాడు. ఆహారం మరియు వసతి. కర్ణుడు ఎప్పుడు పేదరికాన్ని నివారించడానికి తన ఆర్థిక సామర్థ్యాన్ని ఉపయోగించాడు. పేదలను ఆకర్షించడానికి కర్ణుడు తాను సంపాదించిన ఆహారాన్ని మరియు వసతిని సమర్పించాడు. స్నేహితులకు సహాయం. కర్ణుడు తన స్నేహితులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా వారి అవసరాలను తీర్చాడు. ఇది స్నేహితుల పట్ల ప్రేమను మరియు భవిష్యత్తుకు ప్రేరణను చూపిస్తుంది. సామాజిక దానం అనేది సమాజానికి, సంస్కృతికి మరియు దాతృత్వానికి చెందినది. కర్ణుడు ఈ దానాలను కూడా ఇచ్చాడు. కర్ణుడు సమాజంలో ఉన్న పేద ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం ప్రయత్నించాడు. ఆయన తన సేవలను ప్రదర్శించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు చేయడానికి కృషి చేశాడు. కర్ణుడు సమాజంలో న్యాయంగా ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాడు. ఇతరులకు న్యాయంగా సహాయపడడం ద్వారా ఆయన సమాజానికి మార్గదర్శనాన్ని అందించాడు. కృతజ్ఞత దానం అనేది కృతజ్ఞతను ప్రదర్శించే విధానం. కర్ణుడు ఈ దానాలు కూడా ఇచ్చాడు. కర్ణుడు ఎప్పుడు తనకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతగా సహాయం అందించాడు. ఇది దాతృత్వం మరియు దానానికి సంబంధించిన అనుబంధాన్ని బలంగా కట్టబెట్టింది. కర్ణుడు తనలో ఉన్న కృతజ్ఞతలను ప్రతిబింబిస్తూ తన సహాయాన్ని ఇతరులకు అందించాడు. ఈ విధంగా కృతజ్ఞత దానం ఒక నైతిక విలువను వ్యక్తీకరించడానికి ఉపయోగపడింది. అనుబంధ దానం. ఈ దానం అనేది అనుబంధం మరియు సహాయాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఉంది. కర్ణుడు తన అనుబంధాలను బలంగా నిలుపుకున్నాడు.
కర్ణుడు తన స్నేహితులను మరియు సమీపుల వారిని ఎల్లప్పుడూ ఆదరించాడు. ఈ అనుబంధం ద్వారా ఆయన పట్ల ఆప్యాయత మరియు విశ్వాసాన్ని ప్రదర్శించాడు. కుటుంబంలో మరియు సమాజంలో ఉన్న అనుబంధాలను బలంగా గమనించాడు. తన కుటుంబానికి అండగా ఉండి కర్ణుడు ఈ దానం ద్వారా కుటుంబ సమాజాన్ని బలోపేతం చేశాడు. వాత్సల్య దానం అనేది ప్రేమ మరియు కరుణను ప్రదర్శించడానికి అద్భుతమైన మార్గం. కర్ణుడు ఇతరుల పట్ల వాత్సల్యంతో ప్రవర్తించడం. కర్ణుడు తన మిత్రులను ఎప్పుడూ ఆదరించాడు. ఈ విధంగా ఆయన మిత్రత్వాన్ని ప్రదర్శించేందుకు కృషి చేశాడు. సామాజిక బాధ్యత. కర్ణుడు తన సామాజిక బాధ్యతను గుర్తించి సమాజంలో మరింత సానుకూల మార్పు చేయడానికి ప్రయత్నించాడు. ప్రాణదానం అనేది అత్యంత మహత్యాన్ని కలిగి ఉంది. కర్ణుడు యుద్ధంలో తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండి అన్యాయాన్ని నిర్మూలించడం. కర్ణుడు అన్యాయాన్ని నిర్మూలించడానికి తన ప్రాణాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన న్యాయం కోసం పోరాడుతూ తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి వెనుకాడలేదు. నైతికత. కర్ణుడు తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా నైతిక విలువలను ప్రదర్శించాడు. ఆయన యుద్ధంలో ప్రాణాలను వదులుతూ ఇతరుల పట్ల కరుణను ప్రదర్శించాడు. ధర్మదానం అనేది నైతిక విలువలను మరియు న్యాయాన్ని ప్రదర్శించేందుకు అవసరమైనది. కర్ణుడు ఈ దానాలను నిరంతరం ప్రదర్శించాడు. న్యాయ నిర్ణయాలు. కర్ణుడు ఎప్పుడూ న్యాయ నిర్ణయాలను తీసుకోవడంలో దృష్టిని పెట్టాడు. దీనితో సమాజంలో న్యాయ విలువలను ప్రబోధించేందుకు కృషి చేశాడు. కర్ణుడు సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతని ధర్మదానం ఇతరులకు మార్గదర్శనం చేసేందుకు వాడబడింది. శిక్షణ దానం అనేది జ్ఞానం మరియు విద్యను ప్రదర్శించేందుకు అవసరమైనది. కర్ణుడు విద్యను ప్రోత్సహించడంలో విద్యార్థులకు సహాయం. కర్ణుడు విద్యార్థులకు నైతిక శిక్షణ అందించాడు. ఈ విధంగా ఆయన సమాజంలో మంచి అర్థవంతమైన ప్రజలను తీర్చిదిద్దడానికి కృషి చేశాడు. జ్ఞానం పంచడం. కర్ణుడు తన జ్ఞానాన్ని మరియు అనుభవాలను ఇతరులతో పంచుకోవడంలో నిష్ఠబద్ధంగా ఉన్నాడు. ఇది సమాజంలో మార్పుకు దోహదపడుతుంది. సమానత్వ దానం అనేది సమానత మరియు న్యాయాన్ని ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుంది. కర్ణుడు ఈ దానాలను ప్రదర్శించడం ద్వారా పేదలకు సహాయం. కర్ణుడు పేదలకు సమానంగా సహాయపడేలా ప్రయత్నించాడు. ఇది సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. అవసరం ఉన్న వారికి సహాయం. కర్ణుడు అవసరం ఉన్న వారికి సమానంగా సహాయపడడంలో ప్రాధాన్యం ఇచ్చాడు. కర్ణుడు చేసిన దానాలు కేవలం ఆర్థిక సహాయం కాకుండా సమాజంలో ఉన్న నైతిక విలువలను, పునాదులను, మరిన్ని విలువలను పునరావృతం చేస్తాయి. ఆయన జీవితంలోని ఈ కర్ణదానాలు పాఠాలు మరియు ఆదర్శాలను ప్రతిబింబించడానికి ఉపయోగపడతాయి. కర్ణుడి దానాలు త్యాగం మరియు వాత్సల్యం ద్వారా మనకు ప్రేరణను అందిస్తాయి మరియు మనం కూడా తమలాంటి దాతృత్వాన్ని అనుసరించాలి. కర్ణుడు సమాజానికి నైతిక విలువలకు మరియు స్నేహానికి ఎలా మార్గదర్శనం చేయాలో మనం తెలుసుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.